తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ తెలంగాణలో అందరికి న్యాయం జరుగుతుందంటే అదంతా ఏది లేకుండా ఈనాడు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తెలియజేస్తుంది. మీ అందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా. జై మాల, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, జై మహిళా. మాలల ఆత్మగౌరవం పేద ప్రజలు తప్ప ఎవరు చేయలేరని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈనాడు తెలంగాణ తేవటానికి కానీ తెలంగాణ విద్యార్థులు బలై తీసుకొచ్చినటువంటి తెలంగాణ పెద్దదారుల వశంగా ఇవ్వటం సహించరాని విషయం అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మా అన్నలు తమ్ముడు దురదృష్టకరం. నీ మాటలు నమ్మి దళితుడే ముఖ్యమంత్రి అయితాడంటే ముందుకొచ్చి గంచె గట్టి పాట వాడి తెలంగాణ తెచ్చిన మా అన్నదమ్ముల గొంతు కోసి నువ్వు ముఖ్యమంత్రి కావటం సహించరాని విషయం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకే అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. మన ఎమ్మెల్యేలంతా ధర్నా చేస్తా ఉన్నారు. దయచేసి మీరంతా కూడా వాళ్ళంతా వస్తున్నారు. ఇది ఒక యుద్ధం ప్రకటించేటువంటి యుద్ధం ప్రకటించాం, కార్యాచరణ ప్రకటిద్దాం. దయచేసి అందరూ కూడా ఎవరు కూడా ఎక్కడ పోకుండా ఇది విజయవంతం చేయాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మన నర్సన్న రోజంతా ఆయన మాట్లాడుతున్నాడు చెప్పాలంటే అన్నదే మరి చేత వరకు కేసీఆర్ గద్ద దించేంత వరకు ఇప్పుడు మన ముఖ్యంగా ఎమ్మెల్యేలంతా మనలో వస్తున్నారు. అందరు చప్పట్లు కొట్టాలి, అందరు చప్పట్లు కొట్టాలి, అందరు కూడా చప్పట్లు కొట్టాలి. మన నాయకులు వస్తున్నారు. ముఖ్యంగా అవసరం ఉంది. నువ్వు అసెంబ్లీలో గొంతు నొక్కినంత మాత్రాన తమ్ముడు జర ఆగరాదే ఆగండి. మేము దయచేసి అందరు కూడా మన నేతలంతా వచ్చారు. దయచేసి మీరు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి మళ్ళొక్కసారి కేసీఆర్ గారు దళితులను ముఖ్యమంత్రి చేస్తారు. దళిత నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తాను కేసీఆర్ ప్రకటించాడు. నేను చెప్పినా అంటే తల నరుక్కుంటా కానీ ఆ మాట తప్పను. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంది. తర్వాత నాకు బాగా నచ్చిన వ్యక్తులండి ఇద్దరు వ్యక్తులు. నిజంగా దళిత ముఖ్యమంత్రి ప్రకటించింది ఆ స్వార్థాన్ని చంపవలదు ముందంతా దేశంలో అయిపోతుంది. కంజెషన్ ఉండదు, సమస్యలు రావు. అయితే ఇప్పుడు రామస్వామి నాయకులు గారు 40 సంవత్సరాలు పరిష్కారం కాదు. ప్రజల ఓట్లతోటి ప్రజాస్వామికంగా దయచేసి మా అన్నల తమ్ములంతా అర్థం చేసుకుంటారా? మీరెవరు కూడా ఇబ్బంది పడద్దని సందర్భంగా ఒక దళిత నాయకుడినే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కేసీఆర్ ప్రకటించారు. మీడియా కనబడాలి. జిందాబాద్
తెలుగుదేశం జిందాబాద్ జిందాబాద్ నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం